అదేంటి ఎప్పుడూ లేని ఇంటి తలుపులేసున్నాయి? ఆశ్చర్యంగా ఉందే. అమ్మా! 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 లేరు. లేరా? ఎక్కడికెళ్ళారు? ఉమ్, కోదాడ. కోదాడా? ఎందుకెళ్ళారు? ఆ, అత్తయ్య గారి పెద్దమ్మకి ఆరోగ్యం బాలేదట. సీరియస్గా ఉందంటే చూడ్డానికి వెళ్లారు. ఓ, కోదాడ అమ్మమ్మ దగ్గరికా? పాపం, ఆవిడ చాలా మంచిది. మేమంటే ఆవిడకి చాలా ప్రేమ. ఆవిడన్నా కూడా మాకు ప్రేమ, గౌరవం. ఆ, అర్చన, ఇదిగో ఈరోజు నేను సంపాదించిన డబ్బులు తీసుకో. ఓ, అదేంటి అలా వెళ్ళిపోతున్నావు? మామూలుగా ఎప్పుడు అమ్మకిచ్చేవాణ్ణి. అమ్మింట్లో లేదుగా, అందుకే నీకు ఇస్తున్నాను. తీసుకో. ఉమ్. ఆ, రేపొద్దున షెడ్డుకెళ్ళేటప్పుడు నాకు 300 కావాలి. సాధారణంగా నాకేమీ గుర్తుండదు. నువ్వే గుర్తు చేసి నాకిచ్చేసేయ్, సరేనా? ఉమ్, ఇదిగో ఇంట్లో అందరికీ పళ్ళు, నీకు మాత్రం మల్లెపూలు. తీసుకో. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. నాకు భోజనం వడ్డించు. ఉమ్, నువ్వు తప్ప ఇంకో మాట రాదా? అర్చన, ఉమ్. ఆ పూలు నువ్వు పెట్టుకోకు. నేనే నీ తలలో పెడతాను. అదో ఆనందం, తృప్తి. ఎందుకంటే మల్లెపూలు మనుషుల్ని మనసుల్ని దగ్గర చేస్తాయంటారు.
తప్పు తప్పులేదు. మావయ్య గారికి దోషం. ఆయనకు నమ్మకాలు లేవు. అత్తయ్య గారికి నమ్మకాలు ఎక్కువ. ఇంట్లో ఎవరు లేరు, ఇంకేం మాట్లాడుకో. మా వంశం పట్టే అంత ఊడుం పట్టు పట్టె మంచం పట్టుక్కు మంది దుమ్ము దులిపేసి ఉంటాడు. గ్రహస్థితులు మారుంటాయి, నిగ్రహం పటాపంచలై ఉంటుంది. నాన్నా నాన్నోయ్, ఓ నాన్న, ఏంటి ఎందుకు ఆగింది బండి? అబ్బా ఏంట్రా? ఏంటా మాటలు? ఎందుకు నవ్వు? వ్యాన్ ఆగింది, దిగి ఎందుకు ఆగిందో చూడు. ఎడ్ల బండి ఎక్కినా మా పెద్దమ్మని ఎప్పుడో చూసేదాన్ని. ఓసి పిచ్చి మొహమా, ఎడ్లే కరువు అయ్యాయి, ఇంకా బళ్ళు ఎక్కడవే? ముందు వ్యాన్ ఎందుకు ఆగిందో చూడవయ్యా. ఆ మూర్తి బండి ఎందుకు ఆగింది? నాన్న, మూర్తి అంటే మూర్తి. అసలు ఏ లోకంలో ఉన్నారు మీరు? తను డ్రైవర్ నాన్న. ఓ అవును కదూ, నేనే ఏదో ఊహాలోకంలో ఉన్నా. బండికి ఏమైందా? బండికేం కాలేదు సార్, రెప్ప వాలింది. చూసావా వాసు, అందుకే స్పీడ్ వద్దన్నా. అదే స్పీడ్లో ఉంటే మనం శాశ్వతంగా రెప్ప మూసేవాళ్ళం. ఇదిగో బాబు, నీకు నిద్రగాని వస్తే బండి పక్కకు తీసి కాసేపు కునుకుతాయి. పర్వాలేదు సార్, తేలిపోయింది. జాగ్రత్త, లేకపోతే మా ప్రాణాలు తేలిపోతాయి. అదిగో అదృష్టం మన పక్కనే ఉన్నట్లుంది, హోటల్ అనుకుంటా. వెళ్ళి టీ తాగిరా. అమ్మా రాణి, రే వాసు, మీరు కూడా వెళ్ళి టీ తాగి మా ఇద్దరికి చెరో టీ తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి. భగవంతుడా, మా పెద్దమ్మని మేము వెళ్ళి చూసేవరకన్నా బతికించు స్వామి. ఈ చిన్న కోరిక తీర్చు స్వామి. నీకే పోయే కాలం వచ్చిందయ్యా. అవతల ప్రాణాలు పోతుంటే ఆ నవ్వేంటి? నా ఏడుపు చూసి నవ్వడానికి నీకు సిగ్గు అనిపించడం లేదు. నీకు అసలు మనసు అనేది ఉందా? ఉండాల్సిన లక్షణాలు అవలక్షణాలు నాకు సలక్షణంగానే ఉన్నాయి. నా లెవెల్స్ నాకు తెలుసు. భాగ్యం, ఓ విషయం చెప్పు. ఉత్తిగానే మీ పెద్దమ్మకు బాగోలేదంటే ఇంత అల్లల్లాడిపోతున్నావే, నిజంగా ఆవిడికి ఏమన్నా అయితే నువ్వు ఎలా ఉంటావో ఊహించుకుని నవ్వు ఆపుకోలేకపోయానన్నమాట. ఏంటయ్యా, ఏంటి నువ్వు అనేది? అబద్ధం చెప్పావా? అవును, నిజంగానే అబద్ధం చెప్పాను. అంత అబద్ధం చెప్పాల్సిన అవసరం నీకే వచ్చిందయ్యా. రోజు ఏడిపిస్తూనే ఉన్నావుగా, కొత్తగా ఈ ముద్ద ఎందుకు పుట్టిందయ్యా నీకు? ఇంటిల్లిపాదిని బయటికి పంపించేసేందుకు ఆడిన నాటకం అంతా అబద్ధం. అంటే అంటే మా పెద్దమ్మకు నిజంగా సీరియస్గా లేదా? ఇప్పుడైతే లేదు, ఆవిడ గుండ్రాయిలానే ఉంది. పెద్దది కదా, ముందు ముందు ఏమో మనం చెప్పలేం. ఆవిడ బాగుంటే నీకే మాయరోగం వచ్చిందయ్యా. మనవడు మనవరాళ్ల మీద ఆరాటం. మా అన్నయ్య ఏమన్నాడు? రే, మనవాళ్ళని ఎత్తుకునే వయసు రానిది అనలా. వాళ్ళకి ఏకాంతం కల్పించడానికి.
జాతకం జ్యోతిష్కం అంటూ వాళ్ళ కోరికల మధ్య అడ్డు తెరవేశావుగా, వాటిని తీసేయటానికి వాళ్ళని ఒకటి చేయటానికి. వద్దే వద్దే అంటే విన్నావు, నువ్వు చేసిన పాపానికి పరిహారం చేశా అంతే. నా మాటలు పెడచెవిని పెట్టావు, నేను చెవిలో పువ్వు పెట్టా. దిస్ ఈజ్ మై అతి తెలివి యునో. చూడు భాగ్యం, ఈ పాటికి నువ్వు పెట్టిన హద్దు వాళ్ళు దాటే ఉంటారు. ముద్దు ముత్తట్లో వాళ్ళ పద్దులో రాసేసుకునే ఉండి ఉంటారు. ఏవయ్యా, నీది నిజంగా అతి తెలివేనయ్యా. వాళ్ళు కలిస్తే నీ ప్రాణాలకు ప్రమాదం అనే కదా వాళ్ళని దూరంగా పెట్టాను. ఇప్పుడు నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు కదయ్యా. ఇంకా ఈ వయసులో నాకు ఆపదలేంటి, గండాలేమిటి, నాకేం భయం లేదు. అయినా ముసలాళ్ళ కోసం వయసు మీద ఉన్న భార్యాభర్తలను దూరంగా ఉంచి వాళ్ళ ఆనందాన్ని దూరం చేయటం తప్పు తప్పు తప్పు. నాన్న ఆ. ఇదిగో టీ. ఆ. అమ్మా టీ. ఆయన మొహం మీద పోయివే. ఆ. ఏంటి మళ్ళీ మీరిద్దరు పోట్లాడుకున్నారా? మీకింక వేరే పనే లేదా? ఎప్పుడు పావు ముంగిసలా పోట్లాడుకోవడమేనా? నానా ఆ. మీరెళ్ళి ముందు కూర్చోండి. లా 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 లా. అదే నా లా లా. టీ తీసుకోమ్మా. నాకొద్దే చెప్పాను కదా. అయ్యో అదేంటమ్మా బయట ఇక వెళ్దామా సార్? వెళదాం, కానీ ముందుకు కాదు, పీచే మూడ్ రివర్స్ చేసుకో. అదేంటి నాన్న వెనక్కేంటి? కోదాడు వెళ్ళాలిగా, అమ్మమ్మని చూడాలి కదా. అవసరం లేదు, ఆవిడికి తగ్గిందట తిప్పుకుందని తెలిసింది. ఇప్పుడే బూత్ నుంచి ఫోన్ చేశాము, మనం ఇక తిరిగి వెళ్ళిపోవచ్చు. మూర్తి రావద్దని చెప్పాడు, మనం వెళ్తే లేనిపోని అనుమానాలు, పైగా ఆవిడని బాధ పెడతాం ఎందుకు, టైం వేస్టు డబ్బు వేస్టు. మన ప్రయాణం ఇక ఇంటికే. అమ్మ అమ్మమ్మని చూడాలని ఆరాటపడుతుంది కదా నాన్న. ఎలాగో బయలుదేరాం కదా, చూసే వెళ్దాం. బాగుంది అన్న తర్వాత ఇంకా చూసేదేముందిరా, హడావుడిగా బయలుదేరాం. మీ అమ్మ వాళ్ళ పెద్దమ్మని చూడటం ముఖ్యం కాదు, మనం ఇంటికి వెళ్తామే ముఖ్యం. అవునో కాదో నువ్వు మిమ్మనే అడుగు. ఏంటమ్మా ఇది, నీకు అమ్మమ్మని చూడాలని లేదా? ఎందుకు ఇలా సడన్ గా ప్రోగ్రామ్ మార్చావు? పర్వాలేదని తెలిసింది కదరా. పదండి ఇంటికే వెళదాం. తిప్పవయ్యా, స్పీడ్గా లాగించు, తెల్లవారేసరికి మన వాకిట్లో ఉండాలి. అసలు ఏం జరిగిందమ్మా? మాకేం అర్థం కావటం లేదు. టీ తాగి వచ్చేలోపు సీన్ మొత్తం మారిపోయింది. నువ్వు స్టార్ట్ చేయవయ్యా. ఇదిగో ఇందాక నువ్వు వేశావే ఆ పాట మళ్ళీ వేయవయ్యా, చాలా రంజుగా ఉంది. గాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, ఒళ్ళు ఊగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. అబ్బా అబ్బా. ఒరే వాసు, ఆయనకేమైందో చూడరా. సరేనమ్మా. అయ్యా, దిగు. ఆ, నానా నానా ఏమైంది నానా? దెబ్బ ఏమైనా తగిలిందా? అమ్మో. ఏమయ్యా డ్రైవర్, కాస్త చూసి నడపచ్చుగా. సారీ సార్. అతి తెలివి చూపించావు, అందుకే దేవుడు తన పవర్ చూపించాడు. అమ్మో. ఇంకా ఇటువంటివి ఏమేం చూడాలో ఏమిటో. భగవంతుడా, మమ్మల్ని నువ్వే కాపాడాలి స్వామి. అబ్బా, దేవుడు చూడటం ఏమిటి, చూపించడం ఏమిటి? ఆ డ్రైవర్ గొయ్యి చూడలేదు, వ్యాన్ గోతులో పడింది, నా తలకి దెబ్బ తగిలింది. సరేనా? ఏంటమ్మా దేవుడంటావు చూపించాడంటావు, మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? మాకేం అర్థం కావటం లేదు. ఏమే రాణి, నీకేమైనా అర్థమైందా? అర్థం కావడం తర్వాత ఉన్న బుర్ర పోతుంది. అబ్బా, దెబ్బ తగిలింది నా బుర్రకి, బాధ నా బుర్రకి, మీకెలా అర్థం అవుతుంది? ఏదైనా అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. డ్రైవర్ కొంచెం చూసి నడపవయ్యా. అలాగే ఎక్కండి, మీరందరూ ఎక్కండి. పదవే. రండి. అబ్బో. ఏమనివే? ఇదిగో డ్రైవర్ డిక్కీది. సరే సార్. రే ఆ సామాన్ తీసుకురా. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. ఆహా ఆహా, ఏమి ముగ్గు ఏమి ముగ్గు. ముత్యాల ముగ్గులో సంగీతం మరిపించావమ్మా. అందుకే అన్నారు ఇల్లును చూసి ఇల్లాలను చూడమని.
భాగ్యం నువ్వెప్పుడైనా పొద్దున్నే ఇలా ముగ్గు వేసావా? ఇకనైనా నేర్చుకో. అమ్మా మీ అత్తగారికి నేర్పమ్మా. ఇంకా నువ్వు నోరు మూసుకుంటావా? ఏమా గోపి నిద్ర లేచాడా? లేదు ఇంకా నిద్రపోతున్నారు